నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసిన 30 ఆసుపత్రులపై సిఐడి అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో 10 ఆసుపత్రులు, ఖమ్మం జిల్లాలో 10 ఆసుపత్రులు, నల్గొండ జిల్లాలో 3, కరీంనగర్, మహబూబాబాద్లోని 2, వరంగల్ జిల్లాలో 1 ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. మొత్తం 30 ఆసుపత్రుల్లో తనిఖీలు చేయగా 28 ఆసుపత్రుల్లో అవినీతి జరిగినట్లు గుర్తించారు. సీఎంఆర్ఎఫ్ స్కామ్పై 6 కేసులు నమోదు చేసిన సిఐడి పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసిన 30 ఆసుపత్రులపై సిఐడి అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో 10, ఖమ్మం జిల్లాలో 10, నల్గొండ జిల్లాలో 3, కరీంనగర్, మహబూబాబాద్లోని 2, వరంగల్ జిల్లాలో 1 ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. మొత్తం 30 ఆసుపత్రుల్లో తనిఖీ చేయగా 28 ఆసుపత్రుల్లో అవినీతి జరిగినట్లు గుర్తించారు. సీఎంఆర్ఎఫ్ స్కామ్పై 6 కేసులు నమోదు చేసిన సిఐడి పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో 6 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సిఐడి విస్తృతంగా దర్యాప్తు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పలు హాస్పిటల్లో తనిఖీలు చేసింది. 30కి పైగా హాస్పిటల్లో తనిఖీలు చేశారు. 26 హాస్పిటల్లో నకిలీ బిల్లులతో ఎక్కువగా డబ్బులు డ్రా చేసినట్టు గుర్తించారు. వాళ్ళకి సంబంధించి కేసులు కూడా నమోదు చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పటి వరకు ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా హాస్పిటల్ కు వచ్చే వాళ్ళ నుంచి వాళ్ళకి సంబంధించి ఇటు వైద్యం చేయకుండానే చేసినట్టుగా నకిలీ బిల్లులు క్రియేట్ చేసి సీఎంఆర్ఎఫ్ కు పంపించడం, ఆ తర్వాత ఆ డబ్బుల్లో వాళ్ళకి కమిషడం, రకరకాలుగా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు చేస్తున్నాయి. వీటిని గుర్తించినటువంటి ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో అనుమానితంగా ఉన్నటువంటి హాస్పిటల్లో సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ వివరాలను అడిగి తెలుసుకుని వాళ్ళు దాదాపుగా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఆ మేరకు హాస్పిటళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 6 కేసులు నమోదు చేశారు, 4గురిని అరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే సిఐడి అధికారులు ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, హైదరాబాద్ లో 10 హాస్పిటల్ విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇవే కాకుండా మరికొన్ని హాస్పిటల్స్ కూడా ఇదే దారిలో నకిలీ బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు సిఐడి అధికారులు ఇంకా విస్తృతంగా తనిఖీలు చేసి ఆ తర్వాత వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.